అల్లుడు గారు ఏంట్రా? ఏం లేదు, నా పళ్ళ సెట్టు కుక్క ఎత్తుకోపోయింది. కొత్త సెట్టు కొనుక్కోవాలి, కొంచెం డబ్బులు ఇస్తే. డబ్బులు ఏమైనా చెట్టు కాస్తున్నాయి అనుకున్నావా? అయినా నీకు ఇప్పుడు పళ్ళ చెట్టు ఎందుకురా? ఏం తినేద్దామని? నా ప్రాపర్టీ ఎంజాయ్ చేస్తూ మీరు ఇలా మాట్లాడడం భావ్యం కాదు. నేను ఇలాగే మాట్లాడతాను. ఇష్టమైతే ఉండు, లేకపోతే ఎలా? నా కూతురు ముఖం చూసి మీ హారాస్మెంట్ అంతా భరిస్తున్నాను, కానీ ఆ దేవుడు మీలాంటి వాళ్ళని వదిలిపెట్టడు. సత్యం. ఏడ్చాలే. హలో, నేను నాగార్జున మాట్లాడుతున్నాను. నాగార్జున? అక్కినే నాగార్జునవా? అక్కినే నాగార్జున మాట్లాడుతున్నానండి. సార్ సారీ సార్, మీరు ఫోన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నా పళ్ళ సెట్ డబ్బులు. సార్ మిమ్మల్ని కాదు సార్. నిన్న నేను నాన్నగారు మీ టేప్స్ చూసాం సార్. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. నాన్నగారు అయితే ఎస్వి రంగారావు మళ్ళీ పుట్టారా అన్నారు. సార్ 1 మినిట్ లైన్ లో ఉండండి సార్. ఓకే సార్, నాన్నగారు ఏమన్నారు ఒకసారి రిపీట్ చేస్తారా సార్? ఎస్వి రంగారావు మళ్ళీ పుట్టారా అన్నారు. నేను నమ్మను. నమ్మొద్దురా, అడుగు తిను సార్. ఏం లేదు, శంకర్ నారాయణ రియాలిటీ షోలో మీ క్యారెక్టర్ చాలా తగ్గిందని నాన్నగారు ఫీల్ అయ్యారు. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. ఏమీ తెలియని వాళ్ళు పెద్ద పెద్ద క్యారెక్టర్లు వేస్తున్నారు సార్. అందుకే మిమ్మల్ని మెయిన్ గా పెట్టి ఓ రియాలిటీ షో ప్లాన్ చేశాం. దానికంటే ముందు ఇదే టెలికాస్ట్ అవుతుంది. సరే సార్. ప్రైజ్ మనీ కూడా డబుల్. 100% మీకే వచ్చేలా చేస్తాను. ఇట్స్ మై ప్రామిస్. ఇంకాసేపట్లో మా కుర్రాళ్ళు వచ్చి మీ కాన్సెప్ట్ చెప్తారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాయ్. రై, చూసావు నాకు ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయో? పోయే కాలం వచ్చినప్పుడు అలాగే వస్తాయి. మళ్ళీ సత్యం. 7 సేవలో కానీ వెళ్ళి తలుపుతాయి.